హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ViaCooking. ఈరోజు నేను మీతో తాలింపు అన్నం ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైమ్స్లో మీరు ఏదైనా క్విక్గా చేసేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని మీరు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే అందులో పల్లీలు ఒక 4 టేబుల్ స్పూన్లని వేసేసుకోవాలి. తర్వాత శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను శనగపప్పులని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కరకరలాడుతూ మన పంటి కింద తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 4 పచ్చిమిర్చిలని ఇలా నిలువుగా ఘాట్లు పెట్టేసుకొని మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇవి అన్నం మధ్యలో తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు ఆకులను వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో మనం 1/2 కప్ ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కలర్లు స్లైట్గా చేంజ్ అయిపోయి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు మనం ఉల్లిపాయలను కుక్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఒకసారి ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోయేంత వరకు బాగా కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కుక్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం ఉప్పుని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత కారం కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న అన్నంని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా రైస్ వేస్తూ మనం కలుపుతూ మనం రైస్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఒకసారి రైస్ అంతా వేసేసాక ఇలా మనం పోపు అంతా అన్నంకి బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఒకసారి మనకి అన్నం అంతా ఇలా పోపు పట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ తాలింపు అన్నం రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా 3 minutes to 5 minutesలో మనం ఈ తాలింపు అన్నం రెడీ చేసేసుకోవచ్చు. అండ్ ఈ తాలింపు అన్నం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.